పేరు శాలిని. E6 టీవీలో ఇప్పుడు స్పెషల్ స్టోరీ చూద్దాం. ఆవు పులి కథ నిజ జీవితంలో నిజమైంది. తన బిడ్డను కాపాడుకోవడానికి పులికి ఆహారం అయ్యేందుకు సైతం సిద్ధమైన ఓ ఆవు కథ పురాణాల్లో ప్రత్యేకంగా నిలిస్తే, ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఆవు పులి కథ నిజ జీవితంలో నిజమైంది. తన బిడ్డను కాపాడుకోవడానికి పులికి ఆహారం అయ్యేందుకు సైతం సిద్ధమైన ఓ ఆవు కథ పురాణాల్లో ప్రత్యేకంగా నిలిస్తే, ఈ కలియుగంలో తన బిడ్డను పొట్టన పెట్టుకున్న పులి జాడను చూపి బిడ్డ కలేబరాన్ని తిరిగి ఇంటికి చేర్చుకుంది ఓ ఆవు. దట్టమైన అడవిలో పులి దాడికి బలైన లేగదూడ మృతదేహాన్ని అటవీ అధికారులకు చూపి తల్లి ప్రేమను చాటుకుంది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల పహాడ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పులి దాడిలో మరణించిన తన దూడ కలేబరం వద్దకు ఓ ఆవు అటవీ అధికారులను తీసుకెళ్లింది. ఆదివారం ఆవుల మంద అటవీ ప్రాంతంలోకి మేత కోసం వెళ్ళింది. ఈ క్రమంలో ఆవు దూడతో మేత మేస్తున్నాయి. అయితే అప్పటికి అక్కడ మాటు వేసిన ఓ పులి ఆవుల మందపై దాడికి దిగింది. ఈ దాడిలో లేగదూడను హతమార్చింది పులి. దీంతో భయపడిన ఆవు పెద్దగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటి దారి పట్టింది. లేగదూడ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని ఆవు వద్దకు వెళ్ళగా ఆ ఆవు అడవి వైపు యజమానిని తీసుకెళ్లింది. అడవిలో లేగదూడ చనిపోయిన ప్రాంతాన్ని యజమానికి చూపించింది. తిరిగి ఇంటికి వచ్చిన యజమాని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆవు మరోసారి పులి దాడి చేసిన ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులకు చూపించింది. లేగదూడ మృతదేహాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది సమీప ప్రాంతంలో పులి పాద ముద్రలను గుర్తించారు. పులి దాడిలోనే లేగదూడ మృతి చెందినట్టుగా తేల్చారు. ఆవు తన బిడ్డను కాపాడుకోవడంలో చేసిన ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోయారు అటవీ శాఖ అధికారులు. తల్లి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదని నిరూపించింది ఆ గోమాత. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.